పర్యావరణాన్ని కాపాడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని కాకినాడ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఏలూరు సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. జల కాలుష్య నివారణ కొరకు దళిత రక్షిత సమితి ఆధ్వర్యంలో కాకినాడ బార్ అసోసియేషన్లో న్యాయవాదులకు మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా దళిత రక్షిత సమితి అధ్యక్షురాలు సీమకుర్తి సురేఖ మాట్లాడుతూ సాంప్రదాయాల పరిరక్షణతో పాటు సామాజిక బాధ్యతను కూడా అందరూ తీసుకోవాలని అన్నారు. న్యాయవాదులంతా మట్టి గణపతిని పూజించి అందరికీ ఆదర్శంగా నిలవాలని కోరారు. గత 3 ఏళ్ల నుంచి బార్ అసోసియేషన్లో న్యాయవాదులకు మట్టి వినాయక ప్రతిమలను అందించడం ఆనందంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ కార్యదర్శి చక్కపల్లి చంటి, స్టేట్ బార్ కౌన్సిల్ మెంబర్ నరహరిశెట్టి రవికృష్ణ, కమిటీ సభ్యులు, దళిత రక్షిత సమితి సెక్రటరీ కుమరిశెట్టి నరసింగరావు, ట్రెజరర్ సీమకుర్తి మురళీకృష్ణ, సభ్యులు కృష్ణకుమార్, మణికుమార్ తదితరులు పాల్గొన్నారు. పర్యావరణాన్ని రక్షించాలనే ఉద్దేశంతో 2010 సంవత్సరం నుంచి మేము గ్రాడ్యుయేట్గా పెంచుకుంటూ 30,000 దాకా వచ్చాం. కానీ ఈ ఇయర్ ఓన్లీ 15,000 మాత్రమే ఇస్తున్నాం. రేపు మెయిన్ ఈవెంట్ ఉంటుంది. మానుగుడి జంక్షన్లో కలెక్టర్ ఇనాగ్రేట్ చేసి మీకు ఎవరికైనా ఇంకా కావాలంటే చేయండి. మీరందరూ కూడా సొసైటీలో పేరున్న వ్యక్తులు మీరు వాట్ నిమజ్జనం చేసి వాట్సాప్లో 10 మందికి షేర్ చేస్తే మేము చూసి ఇంకో 100 మంది మారే అవకాశం ఉంటుంది. దాని ద్వారా మనం జల కాలుష్యాన్ని నివారిస్తాము. ప్రకృతిని మనం రక్షించుకోవచ్చు. అందరికీ తెలిసిందే సపరేట్గా మనకి చాలా లాస్ ఉన్నాయి. ఎన్వైరన్మెంట్ కానీ, మ్యాంగ్రోవ్స్ కానీ, సియాచెన్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ మీ పరిధిలో మనందరూ కూడా కలిసి ఎప్పుడైనా ఈ లాని పబ్లిక్లో తీసుకెళ్ళి ఇవన్నీ కూడా ఏవైతే ఈ పర్యావరణాన్ని ఏ ఒక్కరు బాగా ఎన్జిఓ పెట్టుకునే కాకుండా మీరందరూ కూడా ముందుకు వచ్చినట్లయితే ప్రతి ఒక్కరు పర్యావరణానికి స్పృహ పెరిగి ఈ పర్యావరణం లేదే మనం ఉండదని అందరినీ ఈ సందర్భంగా మన ఏదో తీసుకోవాల్సిందని